ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 10 ఆఫ్ టుడేస్ ప్రామిస్ ఎపిసోడ్. ఈ వీడియోలో దేవుడు మాట్లాడమంటున్న మాట ఏంటంటే బాండేజెస్, బంధకాలు. మీ లైఫ్లో బాండేజెస్ ఉన్నాయా? అంటే మీ జీవితంలో చెప్పుకోలేనివి, చెప్పుకోదగ్గవి కొన్ని రకాల బంధకాలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయా? అయితే దేవుడు మీతో మాట్లాడమంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ జీవితంలో ఎటువంటి బంధకం ఉన్నా క్రీస్తు యేసునందు మీరు స్వతంత్రులై ఉన్నారు. అంటే మీ జీవితంలో ఏ బంధకమైనా కూడా ఆయన విడిపించగల సమర్థుడు. మీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాన్ని ఆయన ముందు పెట్టాలి. బంధకంలోనికి మనం ఎందుకు వెళ్తాం? ఒకళ్ళు మనల్ని బంధించేలా మనం మన లైఫ్ని ఎందుకు చేసుకుంటాం? ఒకటి, దేవుడి మాటకి లోబడకపోవడం. రెండవది, దేవుడు చెప్పిన ఏ మాటని మనం తృణీకరించడం. మూడోది, సాతాను క్రియలకి లొంగిపోవడం. నాలుగోది, టెంపరరీ హ్యాపీనెస్. మన జీవితంలో అన్నీ కూడా టెంపరరీయే, ఏది కూడా స్టేబుల్ కాదు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను చెప్పిన రీతిగా ఈ లోకమే వ్యర్థం, ఈ సూర్యుడి క్రింద చేసే ప్రతి పని వ్యర్థం. మనం ఏ పని చేసినా కూడా అది వ్యర్థమే. నీ జీవితంలో టెంపరరీ హ్యాపీనెస్ ఉందా? లేదా నీ జీవితంలో సుఖం ఉందా? లేకపోతే డబ్బులు ఉన్నాయా? లేకపోతే అన్నీ ఉన్నాయి కానీ నీ జీవితంలో బంధకం అనే ఈ బేస్ ఉందంటే నీ జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. కాబట్టి నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా, నువ్వు ఒకవేళ బంధకంలో నుంచి బాధపడుతుంటే కనుక ఇప్పుడే రిపెంట్ అవ్వు. దేవాన్ని చేసిన తప్పు, నేను ఈ చిక్కుల్లో పడిపోయా, లేకపోతే ఈ బాధలో పడిపోయా, దీనిలోంచి బయటకు రాలేకపోతున్నా, నాకు నీ సహాయం కావాలి అని దేవుణ్ణి వేడుకో. నేను ఎందుకు చెప్తున్నా అంటే సింపుల్గా మన జీవితంలో కొన్ని బంధకాలకి మనం అలౌ చేస్తాం. మన జీవితంలో మనమే వాటిని తెలియకుండా మన జీవితంలోకి తీసేసుకుంటాం. ఎగ్జాంపుల్గా చెప్పనా, నువ్వు ఒక పని చేస్తున్నావంటే దాని ద్వారా నీకు కీడు కూడా రావచ్చు. ఓకే, అది నీకు తెలుసు, దీని ద్వారా నాకు జీవితంలో కీడు వస్తుంది అని. అయినా కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సర్లే కీడు వచ్చినప్పుడు చూద్దాం, లేదా ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు నార్మల్గానే మన పని ముందుకు సాగిపోదాం అనుకుంటాం. కానీ అది చాలా 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 తప్పు. సో జాగ్రత్తగా నీ లైఫ్లో నువ్వు ముందు అడిగి ఏది వేసినా కూడా దేవుడితో వేయి, దేవుడితో నువ్వు ముందుకి కొనసాగు. ఎప్పుడైతే నువ్వు ముందుకు కొనసాగుతావో అప్పుడు దేవుడు నీ జీవితంలో ప్రతి కార్యాన్ని పరిశుద్ధపరుస్తాడు, ప్రతి త్రోవని ఆయన సరళం చేస్తాడు. సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు పోర్న్కైనా, లేకపోతే ఎటువంటి చెడు కార్యాలకైనా, లేకపోతే గొడవలకైనా, లేకపోతే ఇతర లోక సంబంధమైన బాండేజెస్కి నువ్వు బందీగా అయిపోయినా ఈరోజు నీకు విడుదల ఉంది. ఆయన మన కోసం చనిపోయాడండి, మన కోసం, మనం చేసిన పాపాల కోసం. నువ్వు రక్షింపబడక ముందు చేసిన పాపాల కోసం, నువ్వు రక్షించబడి తర్వాత చేసిన ప్రతి పాపం కోసం ఆయన సిలువలో మరణం పొందాడు. ఆయన రక్తం ఇంకా తక్కువ కాలేదు, ఆయన కృప ఇంకా తక్కువ కాలేదు. నువ్వు మనసారా వేడుకుంటే, దేవా నాకు ఈ పాపం వద్దు, నాకు ఈ బాధ వద్దు, నాకు ఈ చింత వద్దు, నాకు ఈ బంధకం వద్దు, నీవే తీసివే నా జీవితంలో నుంచి అంటే ఆయన ఖచ్చితంగా తీసివేస్తాడు. కానీ నువ్వు ఆ బంధకాన్ని నుంచి విడుదలగా బయటికి రావాలి. నువ్వు అదే బంధకాన్ని పట్టేసుకుని దేవా నా జీవితంలో తీసేయంటే తీయడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రాడ్ ఉంది, ఈ రాడ్ నేను పట్టేసుకుని నేను బయటకు వెళ్ళిపోవాలి, నేను ఈ రాడ్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలంటే వెళ్ళను. ఈ రాడ్ని నేను ఫస్ట్ వదలాలి. సో నేను ఎప్పుడైతే వదులుతానో నేను అప్పుడే దూరంగా వెళ్తాను. అలాగే ఇది నీ పాపం అనుకుంటే నువ్వు ఈ పాపాన్ని ఇట్లా పట్టుకొని ఉన్నావు, ఈ పాపాన్ని నువ్వు ఫస్ట్ వదులు. అప్పుడు దేవునికి ప్రార్థన చేయి, ఈ చేతిని పరిశుద్ధపరచు, ఈ మనసును పరిశుద్ధపరచు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇట్లా పట్టుకోకుండా నాకు ధైర్యాన్ని లేదా నాకు బలాన్ని దయచే, నన్ను స్ట్రెంగ్తెన్ చేయని నువ్వు అడిగితే దేవుడు ఎందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు. సో ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. అర్థమైంది కదా? నీ లైఫ్లో ఏదైనా బంధకాలు ఉన్నాయా? నీ లైఫ్లో ఏదైనా చెడు ఉందా? లేకపోతే నీ లైఫ్లో వదలలేని పాపాలు ఉన్నాయా? అయితే నీ గురించి నేను ప్రేయర్ చేయడానికి సిద్ధం. నీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయి. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని చూస్తాను, ప్రతి దానికి ప్రేయర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ ద లార్డ్.